ఓం శాంతి. జూన్ 5వ తారీఖు 2025 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, అనంతమైన సుఖాల కొరకు మీకు అనంతమైన జ్ఞానము లభిస్తుంది. మీరు వెళ్ళి రాజయోగ శిక్షణ ద్వారా రాజ్యాన్ని తీసుకుంటున్నారు. ప్రశ్న: మీ ఈ ఈశ్వరీయ కుటుంబము ఏ విషయంలో పూర్తిగా అతీతమైనది? జవాబు: ఈ ఈశ్వరీయ కుటుంబంలో కొందరు ఒక్కరోజు పిల్లలున్నారు, కొందరు 8 రోజుల పిల్లలున్నారు. కానీ అందరూ చదువుకుంటున్నారు. తండ్రే టీచరుగా అయ్యి తమ పిల్లలను చదివిస్తున్నారు. ఇది అతీతమైన విషయము. ఆత్మ చదువుకుంటుంది. ఆత్మ బాబా అని అంటుంది. మరియు బాబా పిల్లలకు 84 జన్మల కథను వినిపిస్తారు. పాట: దూరదేశ నివాసి. ఓం శాంతి. వృక్షపతి వారము. దీనికి బృహస్పతి వారము అన్న పేరును పెట్టారు. ఈ పండగలు మొదలైన వాటినైతే ప్రతి సంవత్సరము జరుపుకుంటారు. మీరు ప్రతి వారము బృహస్పతి రోజును జరుపుకుంటారు. వృక్షపతి అనగా ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షానికి బీజరూపుడు. వారు చైతన్యమైన వారు. వారికే ఈ వృక్షము యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలుసు. ఇక మిగిలిన వృక్షాలేవైతే ఉన్నాయో అవన్నీ జడమైనవి. ఇది చైతన్యమైనది. దీనిని కల్పవృక్షమని అంటారు. దీని ఆయువు 5000 సంవత్సరాలు మరియు ఈ వృక్షము 4 భాగాలలో ఉంది. ప్రతి వస్తువు 4 భాగాలలో ఉంటుంది. ఈ ప్రపంచము కూడా 4 భాగాలలో ఉంది. ఇప్పుడిది ఈ పాత ప్రపంచము యొక్క అంతిమము. ప్రపంచము ఎంత పెద్దది! ఈ జ్ఞానము మనుష్య మాతృలెవ్వరి బుద్ధిలోనూ లేదు. ఇది కొత్త ప్రపంచము కోసం కొత్త శిక్షణ. అలాగే కొత్త ప్రపంచము యొక్క రాజులుగా అయ్యేందుకు, అనగా ఆది సనాతన దేవీ దేవతలుగా అయ్యేందుకు శిక్షణ కూడా కొత్తదే. భాష అయితే హిందీయే. బాబా అర్థం చేయించారు. ఎప్పుడైతే వేరే రాజ్యము స్థాపన అవుతుందో అప్పుడు వారి భాష వేరుగా ఉంటుంది. సత్యయుగములో ఏ భాష ఉంటుంది? అది పిల్లలకు కొద్ది కొద్దిగా తెలుసు. పూర్వము కుమార్తెలు ధ్యానములోకి వెళ్ళి చెప్తుండేవారు. అక్కడ సంస్కృతం ఏమీ ఉండదు. సంస్కృతమైతే ఇక్కడ ఉంది కదా. ఏదైతే ఇక్కడ ఉంటుందో అది అక్కడ ఉండదు. వీరు వృక్షపతి అని పిల్లలకు తెలుసు. వారిని తండ్రి మరియు వృక్ష రచయిత అని కూడా అంటారు. వీరు చైతన్య బీజరూపుడు. అవన్నీ జడమైన బీజాలు. పిల్లలు సృష్టి యొక్క ఆది మధ్యాంతాల గురించి కూడా తెలుసుకోవాలి కదా. ఈ సమయంలో జ్ఞానము లేని కారణంగా మనుషులకు సుఖము లేదు. ఇది అనంతమైన జ్ఞానము. దీని ద్వారా అనంతమైన సుఖము లభిస్తుంది. హద్దు జ్ఞానము ద్వారా కాకిరెట్టతో సమానమైన సుఖము లభిస్తుంది. మనము అనంతమైన సుఖము కోసం ఇప్పుడు మళ్ళీ పురుషార్థము చేస్తున్నామని మీకు తెలుసు. ఈ మళ్ళీ అన్న పదాన్ని కేవలం మీరే వింటారు. మీరే మళ్ళీ మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు ఈ రాజయోగ శిక్షణను ప్రాప్తి చేసుకుంటున్నారు. జ్ఞానసాగరుడైన తండ్రి నిరాకారుడు అన్నది కూడా మీకు తెలుసు. పిల్లలైన ఆత్మలు కూడా నిరాకారియే.
కానీ అందరికీ తమ తమ శరీరాలు ఉన్నాయి. వీరిది అలౌకిక జన్మ అని అంటారు. వీరి వంటి జన్మను ఇతర మనుషులెవ్వరూ తీసుకోలేరు. ఇతని యొక్క వానప్రస్థావస్థలో ప్రవేశిస్తారు. పిల్లలకు సన్ముఖములో కూర్చొని అర్థం చేయిస్తారు. ఇంకెవ్వరూ ఆత్మలను పిల్లలు పిల్లలు అని పిలవలేరు. ఏ ధర్మము వారికైనా శివబాబా ఆత్మలైన మనకు తండ్రి అని తెలుసు. వారు తప్పకుండా పిల్లలు పిల్లలు అనే పిలుస్తారు. మిగిలిన మనుష్యాత్మలెవ్వరినీ ఈశ్వరుడని అనలేరు, బాబా అని అనలేరు. వాస్తవానికి గాంధీని కూడా బాపు అని పిలిచేవారు. మున్సిపాలిటీ మేయర్ను కూడా ఫాదర్ అని అంటారు. కానీ ఆ తండ్రులందరూ దేహధారులు. ఆత్మలైన మన తండ్రి మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు. స్వయాన్ని ఆత్మగా భావించండని తండ్రి గడియ గడియ చెప్తారు. ఆ తండ్రి వచ్చి చదివించేది కూడా ఆత్మలనే. ఇది ఈశ్వరీయ కుటుంబము. తండ్రికి ఇంతమంది పిల్లలు ఉన్నారు. బాబా మేము మీకు చెందిన వారమని మీరు కూడా అంటారు. కావున మీరు పిల్లలు అయ్యారు. బాబా నేను 1 రోజు బిడ్డను, నేను 8 రోజుల బిడ్డను, నేను 1 నెల బిడ్డనని అంటారు. మొదట తప్పకుండా చిన్నగానే ఉంటారు. 2-4 రోజుల బిడ్డ అయినా సరే ఇంద్రియాలైతే పెద్దవే కదా. అందుకే పెద్ద పిల్లలందరికీ చదువు అవసరము. ఎవరైతే వస్తారో వారందరినీ తండ్రి చదివిస్తారు. మీరు కూడా చదువుకుంటారు. తండ్రికి పిల్లలుగా అయ్యాక మీరు 84 జన్మలు ఎలా తీసుకున్నారనేది తండ్రి అర్థం చేయిస్తారు. తండ్రి అంటారు, నేను కూడా అనేక జన్మల అంతిమములో ఇతనిలోకి ప్రవేశిస్తాను మరియు మళ్ళీ చదివిస్తాను. ఇక్కడ మనము అత్యంత గొప్ప టీచరు వద్దకు వచ్చామని పిల్లలకు తెలుసు. వారి నుండే ఈ టీచర్లు వెలువడ్డారు. వీరిని పండాలని అంటారు. వీరు కూడా అందరినీ చదివిస్తూ ఉంటారు. ఎవరెవరు తెలుసుకుంటూ ఉంటారో వారు చదివిస్తూ ఉంటారు. మొట్టమొదట అర్థం చేయించాల్సిన విషయమేమిటంటే 2 తండ్రులు ఉన్నారు కదా. ఒకరు లౌకిక తండ్రి మరియు ఇంకొకరు పారలౌకిక తండ్రి. వారిలో పెద్దవారైతే తప్పకుండా పారలౌకిక తండ్రియే. వారిని భగవంతుడని అంటారు. ఇప్పుడు మనకు పారలౌకిక తండ్రి లభించారని మీకు తెలుసు. ఈ విషయము ఇంకెవ్వరికీ తెలియదు. మెల్లమెల్లగా తెలుసుకుంటూ ఉంటారు. ఆత్మలైన మనకు బాబా చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. ఆత్మలైన మనమే ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటాము. ఉన్నతోన్నతమైన దేవతలుగా అవుతాము. ఉన్నతోన్నతమైన వారిగా అయ్యేందుకే వచ్చారు. చాలామంది పిల్లలు నడుస్తూ నడుస్తూ ఉన్నతోన్నతమైన చదువును వదిలేస్తారు. ఏదో ఒక విషయములో సంశయము వచ్చేస్తుంది, లేదా మాయ తీసుకువచ్చే ఏదైనా తుఫానును సహించలేకపోతారు. కామమనే మహాశత్రువుతో ఓడిపోతారు. ఈ కారణాల వల్లనే చదువును వదిలేస్తారు. కామమనే మహాశత్రువు కారణంగా పిల్లలు ఎంతగానో సహించవలసి వస్తుంది. తండ్రి అంటారు, కల్పకల్పము అబలలు మాతలైన మీరే పిలుస్తారు. బాబా మమ్మల్ని వివస్త్రము అవ్వడము నుండి
రక్షించండని అంటారు. తండ్రి అంటారు, స్మృతి తప్ప వేరే మార్గమేమీ లేదు. స్మృతి ద్వారానే బలం లభిస్తూ ఉంటుంది. బలశాలి అయిన మాయ యొక్క శక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఇక మీరు విముక్తులైపోతారు. ఇలా ఎంతోమంది బంధనాల నుండి విముక్తులై వస్తారు. ఇక ఆ తర్వాత అత్యాచారాలు జరగడం ఆగిపోతుంది. అప్పుడు వచ్చి బ్రహ్మ ద్వారా శివబాబాతో మాట్లాడతారు. ఇది కూడా అలవాటైపోవాలి. మనము శివబాబా వద్దకు వెళ్తున్నామని బుద్ధిలో ఉండాలి. వారు ఈ బ్రహ్మ తనువులోకి వస్తారు. మనము శివబాబా ఎదురుగా కూర్చున్నాము. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. ఇదే శిక్షణ లభిస్తుంది. తండ్రిని కలుసుకోవడానికి వచ్చినప్పుడు కూడా స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మాభిమాని భవ. ఈ జ్ఞానము కూడా మీకు ఇప్పుడే లభిస్తుంది. ఇదే శ్రమ. ఆ భక్తి మార్గములోనైతే ఎన్ని వేదశాస్త్రాలు మొదలైనవి చదువుతారు. ఇక్కడైతే కేవలం ఒకటే శ్రమ ఉంది, కేవలం స్మృతి చేసే శ్రమ. ఇది ఎంతో సహజాతి సహజము కూడా, అలాగే అతి కష్టతరమైనది కూడా. తండ్రిని స్మృతి చేయడము దీనికన్నా సహజమైన విషయము ఇంకేదీ ఉండదు. కొడుకు జన్మించగానే నోటి నుండి బాబా బాబా అని వెలువడుతుంది. కూతురి నోటి నుండి అమ్మా అని వెలువడుతుంది. ఆత్మ స్త్రీ శరీరాన్ని ధారణ చేసింది. స్త్రీ తల్లి దగ్గరకే వెళ్తుంది. కొడుకు చాలా వరకు తండ్రిని గుర్తు చేస్తాడు. ఎందుకంటే వారసత్వము లభిస్తుంది. ఇప్పుడు ఆత్మలైన మీరందరూ అయితే కొడుకులు. మీకు వారసత్వము తండ్రి నుండి లభిస్తుంది. స్మృతి చేయడం ద్వారా ఆత్మకు తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది. దేహాభిమానులుగా ఉన్నట్లయితే వారసత్వము పొందడము కష్టమవుతుంది. తండ్రి అంటారు, నేను పిల్లలనే చదివిస్తాను. పిల్లలైన మమ్మల్ని తండ్రి చదివిస్తున్నారని పిల్లలకు కూడా తెలుసు. ఈ విషయాలను తండ్రి తప్ప ఇంకెవ్వరూ తెలియజేయలేరు. భక్తి మార్గములో మీకు వారి పట్లే ప్రేమ ఉండేది. ఆ ప్రియునికి మీరందరూ ప్రేయసులుగా ఉండేవారు. మొత్తం ప్రపంచమంతా ఆ ఒక్క ప్రియునికే ప్రేయసులు. పరమాత్మను అందరూ పరమపిత అని కూడా అంటారు. తండ్రిని ప్రేయసి అని అనరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు భక్తి మార్గములో ప్రేయసులుగా ఉండేవారు. ఇప్పటికీ కూడా ఎంతోమంది ప్రేయసులు ఉన్నారు. కానీ పరమాత్మ అని ఎవరిని అంటారు? ఈ విషయంలో చాలా తికమక పడతారు. గణేశుడు, హనుమంతుడు మొదలైన వారిని కూడా పరమాత్మ అని అంటూ దారము పూర్తిగా చిక్కుముడులు పడేలా చేసేశారు. వారొక్కరు తప్ప ఇంకెవ్వరూ ఈ విషయాన్ని సరిదిద్దలేరు. ఎవరికీ అంతటి శక్తి లేదు. తండ్రే వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తారు. పిల్లలు మళ్ళీ నెంబరువారు పురుషార్థానుసారంగా అర్థం చేసుకుంటారు మరియు అర్థం చేయించేందుకు యోగ్యులుగా అవుతారు. రాజధాని స్థాపన అవుతోంది. కల్పపూర్వము వలె యథావిధిగా మీరు ఇక్కడ చదువుకుంటారు. ఆ తర్వాత ప్రాలబ్ధాన్ని కొత్త ప్రపంచములో పొందుతారు. దానిని అమరలోకమని అంటారు.
మీరు కాలుడిపై విజయము పొందుతారు. అక్కడ ఎప్పుడూ అకాల మృత్యువు జరగదు. దాని పేరే స్వర్గము. పిల్లలైన మీకు ఈ చదువులో ఎంతో సంతోషము ఉండాలి. తండ్రి గుర్తు రావడంతో తండ్రి ఇచ్చే ఆస్తి కూడా గుర్తుకు వస్తుంది. క్షణంలో మొత్తము డ్రామా యొక్క జ్ఞానమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము, 84 జన్మల చక్రము అంతే. ఈ నాటకమంతా భారత్ పైనే తయారై ఉంది. మిగిలినవన్నీ ఉపకథలు. తండ్రి జ్ఞానాన్ని కూడా మీకే వినిపిస్తారు. మీరే ఉన్నతోన్నతమైన వారిగా అయ్యారు, మళ్ళీ కనిష్టమైన వారిగా అయ్యారు. డబల్ కిరీటధారులైన రాజులే మళ్ళీ పూర్తిగా నిరుపేదలుగా అయ్యారు. ఇప్పుడు భారత్ నిరుపేదగా, భీకారిగా ఉంది. ప్రజలపై ప్రజల రాజ్యము ఉంది. సత్యయుగములో డబల్ కిరీటధారులైన మహారాజు మహారాణుల రాజ్యము ఉండేది. ఆదిదేవైన బ్రహ్మకు ఎన్నో పేర్లను పెట్టారని అందరూ అంగీకరిస్తారు. మహావీర్ అని కూడా వారినే అంటారు. అలాగే మహావీర్ అని హనుమంతుణ్ణి కూడా అంటారు. వాస్తవానికి పిల్లలైన మీరే సత్యాతి సత్యమైన మహావీర హనుమానులు. ఎందుకంటే మీరు యోగములో ఎంతగా ఉంటారంటే మాయా తుఫానులు ఎన్ని వచ్చినా కానీ అవి మిమ్మల్ని కదిలించలేవు. మహావీరుని పిల్లలైన మీరు మహావీరులుగా అయ్యారు. ఎందుకంటే మీరు మాయపై విజయము పొందుతారు. పంచవికారాల రూపీ రావణునిపై ప్రతి ఒక్కరూ విజయము పొందుతారు. ఇది ఒక్క మనిషికి సంబంధించిన విషయము కాదు. మీలోని ప్రతి ఒక్కరూ ధనుస్సును విరచాలి, అనగా మాయపై విజయము పొందాలి. ఇందులో యుద్ధము మొదలైన వాటి విషయమేదీ లేదు. యూరప్ వాసులు ఎలా కొట్లాడుకుంటారు? భారత్లో కౌరవులకు మరియు యాదవులకు మధ్యన యుద్ధము జరుగుతుంది. రక్తపు నదులు ప్రవహిస్తాయని అంటూ ఉంటారు. అలాగే పాల నదులు కూడా ప్రవహిస్తాయి. విష్ణువును క్షీరసాగరములో చూపిస్తారు. లక్ష్మీనారాయణులు పారసనాథులు. వారికి నేపాల్ వైపు పశుపతి అన్న పేరును పెట్టారు. ఒక్క విష్ణువుకే 2 రూపాలు ఉన్నాయి. పారసనాథుడు, పారసనాథిని. వారు పశుపతినాథపతి, పశుపతినాథ పత్ని. అందులో విష్ణువు చిత్రాన్ని తయారు చేస్తారు. చిన్న కొలను కూడా తయారు చేస్తారు. మరి ఇప్పుడు ఆ కొలనులోకి పాలు ఎక్కడి నుండి వచ్చాయి? ముఖ్యమైన రోజున ఆ కొలనులో పాలు వేస్తారు. వేసి క్షీరసాగరములో విష్ణువు చారబడినట్లుగా చూపిస్తారు. దాని అర్థమేమీ లేదు. 4 భుజాల గల మనుషులెవ్వరూ ఉండరు. ఇప్పుడు పిల్లలైన మీరు సమాజ సేవకులు. మీరు ఆత్మిక తండ్రికి పిల్లలు కదా. తండ్రి అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. ఇందులో ఎటువంటి సంశయము రాకూడదు. సంశయము అనగా మాయా తుఫాను. ఓ పతిత పావన, రండి, వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండని మీరు నన్ను పిలుస్తారు. తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అయిపోతారు. 84 జన్మల చక్రాన్ని కూడా స్మృతి చేయాలి. తండ్రిని పతిత పావనుడు, జ్ఞానసాగరుడని అంటారు. ఇందులో 2 విషయాలు ఉన్నాయి.
వారు పతితులను పావనంగా తయారు చేస్తారు మరియు 84 జన్మల చక్రానికి సంబంధించిన జ్ఞానాన్ని వినిపిస్తారు. 84 జన్మల చక్రము కొనసాగుతూనే ఉంటుందని కూడా పిల్లలైనా మీకు తెలుసు. దానికి అంతము లేదు. తండ్రి ఎంత మధురమైనవారు! వారిని పతులకే పతి అని కూడా అంటారు. ఇది కూడా మీకు నెంబరువారు పురుషార్థానుసారముగా తెలుసు. వారు తండ్రి కూడా. ఇప్పుడు తండ్రి అంటారు, నా నుండి పిల్లలైన మీకు చాలా గొప్ప వారసత్వము లభిస్తుంది. కానీ ఇలాంటి తండ్రినైన నన్ను కూడా వదిలేసి వెళ్ళిపోతారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. చదువునే వదిలేస్తారు, అనగా వదిలేసి వెళ్ళిపోతారు. ఎంత అవివేకులుగా ఉన్నారు! ఎవరైతే వివేకవంతులైన పిల్లలు ఉన్నారో వారు సహజంగానే అన్ని విషయాలను అర్థం చేసుకొని ఇతరులను చదివించడం మొదలు పెడతారు. ఆ చదువు ద్వారా ఏమి లభిస్తుంది, మరియు ఈ చదువు ద్వారా ఏమి లభిస్తుంది, మరి ఏమి చదువుకోవాలి అనేది వారు వెంటనే నిర్ణయము తీసుకుంటారు. బాబా పిల్లలను అడుగుతారు. ఈ చదువు చాలా మంచిది అని పిల్లలు అర్థం చేసుకుంటారు కూడా. అయినా మళ్ళీ ఇలా అంటారు, ఏం చెయ్యాలి? లౌకిక చదువును చదువుకోకపోతే మిత్ర సంబంధీకులు మొదలైన వారు అసంతుష్టులవుతారు అని. తండ్రి అంటారు, రోజురోజుకు సమయము చాలా తగ్గిపోతూ ఉంటుంది. ఇంతటి చదువునైతే చదువుకోలేరు. చాలా తీవ్రతతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి వైపు నుండి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి కదా. రోజురోజుకు ఒకరి పట్ల ఒకరికి శత్రుత్వము పెరుగుతూ ఉంటుంది. ఎటువంటి వస్తువులను తయారు చేశామంటే అవి వెంటనే అందరినీ అంతం చేసేస్తాయని అంటారు కూడా. డ్రామానుసారంగా ఇప్పుడింకా యుద్ధము మొదలవ్వదు. రాజ్యస్థాపన జరగనున్నది. అప్పటి వరకు మనము కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నామని పిల్లలైనా మీకు తెలుసు. వీరు కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. మీ ప్రభావము చివరిలో ఎంతగానో వెలువడనున్నది. ఓ ప్రభూ, నీ లీల అని గానము కూడా చేస్తారు. ఇది ఈ సమయము యొక్క గాయనమే. మీరిచ్చే గతి, మీరు చూపే మార్గము అతీతమైనవని కూడా అంటూ ఉంటారు. ఆత్మలందరి పాత్ర అతీతమైనది. ఇప్పుడు తండ్రి మీకు శ్రీమతాన్ని ఇస్తున్నారు. నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. శ్రీమతము ఎక్కడా? మనుషుల మతము ఎక్కడా? విశ్వములో శాంతిని పరమపిత పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ స్థాపించలేరని మీకు తెలుసు. 100% పవిత్రత, సుఖశాంతులను 5000 సంవత్సరాల క్రితం వలె డ్రామానుసారంగా స్థాపన చేస్తున్నారు. అది ఎలా అనేది వచ్చి అర్థం చేసుకోండి. పిల్లలైన మీరు కూడా సహాయకులుగా అవుతారు. ఎవరైతే ఎంతో సహాయము చేస్తారో వారు విజయమాలలోని మణులుగా అవుతారు. పిల్లలైన మీ పేర్లు కూడా ఎంత రమణీకముగా ఉండేవి. ఆ పేర్ల లిస్టును ఆల్బంలో పెట్టాలి. మీరు భట్టీలో ఉండేవారు. ఇళ్ళు వాకిళ్లను వదిలి వచ్చి తండ్రికి చెందిన వారిగా అయ్యారు. నేరుగా భట్టీలోకి వచ్చి కూర్చున్నారు. అది ఎటువంటి పక్కా భట్టీ అంటే దాని లోపలికి ఎవ్వరూ రాలేరు. తండ్రికి చెందిన వారిగా అయిపోయారు అన్నప్పుడు
మరి పేరు తప్పకుండా ఉండాలి. అన్నింటినీ సమర్పణ చేసేశారు. అందుకే పేర్లు పెట్టారు. ఇది అద్భుతము కదా. తండ్రి అందరికీ పేర్లు పెట్టారు. అచ్చా, मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, ఏ విషయంలోనూ సంశయ బుద్ధి కలవారిగా అవ్వకూడదు. మాయా తుఫానులను మహావీరులుగా అయ్యి దాటాలి. ఎంతగా యోగములో ఉండండి అంటే మాయా తుఫానులు కదిలించలేకపోవాలి. 2వ పాయింట్, వివేకవంతులుగా అయ్యి తమ జీవితాన్ని ఈశ్వరీయ సేవలో నిమగ్నము చేయాలి. సత్యాతి సత్యమైన ఆత్మిక సమాజ సేవకులుగా అవ్వాలి. ఆత్మిక చదువును చదవాలి మరియు చదివించాలి. వరదానము. అహంకారము మరియు అనుమానము, అహం మరియు వహం, వీటిని సమాప్తము చేసి దయార్ద్ర హృదయులుగా అయ్యే విశ్వకళ్యాణకారి భవ. వివరణ. ఎటువంటి అవగుణాలు కలవారైనా, కఠినమైన సంస్కారాలు కలవారైనా, మందబుద్ధి కలవారైనా, సదా నింద చేసే ఆత్మ అయినా సరే, దయార్ద్ర హృదయులైన విశ్వకళ్యాణకారి పిల్లలెవరైతే ఉన్నారో వారు సర్వాత్మల పట్ల లాఫుల్గా ఉండడముతో పాటు లవ్ఫుల్గా ఉంటారు. ఎప్పుడూ కూడా వీరైతే ఎప్పుడూ మారనే మారలేరు. వీరైతే ఇలానే ఉంటారు, లేదా వీరు ఏమీ చెయ్యలేరు, నేనే అంతా, అసలు వీరేమీ కాదు అనేటటువంటి అనుమానము వారికి కలగదు. ఈ విధమైన అహంకారాన్ని మరియు అనుమానాన్ని వదిలి బలహీనతలు మరియు లోపాలను గురించి తెలిసి ఉండి కూడా క్షమించేటటువంటి దయార్ద్ర హృదయులైన పిల్లలే విశ్వకళ్యాణ సేవలో సఫలురు అవుతారు. స్లోగన్. ఎక్కడైతే బ్రాహ్మణుల తనువు, మనసు, ధనముల సహయోగము ఉంటుందో అక్కడ సఫలత తోడుగా ఉంటుంది. ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్. ఆత్మలు ఎప్పుడైతే మీ ఆత్మిక స్వరూపాన్ని అనుభవము చేస్తారో అప్పుడు వారు బాబా వైపుకు ఆకర్షితులై ఓహో ప్రభూ అన్న పాటను పాడతారు మరియు దేహభానం పరంగా సహజంగా అర్పణ అయిపోతారు. ఓహో మీ భాగ్యము, ఓహో నా భాగ్యము. ఈ భాగ్యపు అనుభూతి కారణంగా దేహము మరియు దేహ సంబంధాల స్మృతిని త్యజిస్తారు. ఓం శాంతి.